ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. సరిపోదా శనివారంలో మనిషి గతి ఇంతే మనిషి బతుకు ఇంతే అంటూ ఓ ఫ్యామిలీ స్కిట్ తో మనందరినీ కడుపు పనవించడానికి వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ along with his team. So let's welcome them. ఏమండి మీరు రాత్రి ఎక్కడికి వెళ్ళారు? పొలానికి వెళ్ళాను. లేదు, మీరు రత్తాల దగ్గరికి వెళ్ళారు. నేను పొలాని దగ్గరికి వెళ్ళాను జానకి. లేదు లేదు లేదు, మీరు రత్తాల దగ్గరికి వెళ్ళారు. రత్తాలే పొలం దగ్గరికి వచ్చింది. బయటికి వెళ్తుంటే ఊళ్ళో వాళ్ళందరూ నా ముఖం మీద ఉమ్మేస్తున్నారండి. బుల్లెట్ భాస్కర్ వైఫ్ అని చెప్పు. అది చెప్తేనే వేస్తున్నారు. జానకి నీ సమస్య ఏంటి చెప్పు. ఊర్లో వాళ్ళందరూ పెద్దరాడికి చెప్పండి రోడ్లు ఏమని చెప్పి అడుగుతున్నారండి. రేపు ఉదయం ఊర్లో మొగుడు పిల్లలు కొట్టుకొని పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వాళ్ళ పిల్లలు ఏమవుతారు? రోడ్డు మీద పడతారు. వాళ్ళు రోడ్డు మీద పడతారు కాబట్టి ఈ పెదరాయుడు రోడ్లు వేయించలేదు. ప్రజల కోసం హాస్పిటల్ కట్టించండి. వద్దు జానకి, ఊర్లో హాస్పిటల్ ఉందని కోట తాగినాడు ఫుల్ బాటిల్ తాగేస్తాడు. ఎందుకంటే హాస్పిటల్ ఉందన్న ధైర్యంతో. అదే హాస్పిటల్ లేకపోతే ఫుల్గా తాగితే ఆరోగ్యం పాడైపోతుందన్న భయంతో ఊర్లో ఒక్కొక్కడు 2 పెగ్గలే వేస్తాడు. అది జానకి రాయుడంటే. మరి వైన్ షాప్ ఎందుకు కట్టించారు? హాస్పిటల్లో మందులు అందరికి పనిచేస్తాయా? కొందరికి పనిచేస్తే కొందరికి పనిచేయవు. అదే వైన్ షాప్ లో మందు అందరికి పనిచేస్తాయి. ఎక్కడ నా బుజ్జి తమ్ముళ్ళు? రే చిన్నరాయుడు, కుటుంబం అన్నగారి కుటుంబం కుటుంబం. అన్నయ్య ఇన్ని కోట్లు పెట్టుకొని ఇంత సింప్లిసిటీగా ఎలా బతుకుతున్నావు అన్నయ్య? హైదరాబాద్ సిటీలో ముంబై సిటీలో అయితే రెంట్లు ఎక్కువ ఉంటాయి. ఓకే. సింపుల్ సిటీలో అయితే రెంట్ల బాధ ఉంటుంది. అందుకేరా సింపుల్ సిటీలో ఉంటా. అన్నయ్య గ్రేట్ అన్నయ్య. 5,000 పోయినా పర్లేదు కానీ ఈ పంచలు మాత్రం నేను ఆపను. చిన్నతనంలోనే చనిపోయాడు. నాన్న మనకి శ్రమ తగ్గించడం కోసం రా. ఎందుకు? చిన్నప్పుడు చచ్చిపోతే ఒక్కడే మోసుకెళ్ళచ్చు. ఓకే. అదే పెద్దప్పుడు చచ్చిపోతే నలుగురు తోడు కావాలరా. అందుకే ఆ నాన్న చిన్నప్పుడే పోయాడు. ఈ దెబ్బతో మొత్తం 15 పోతాయి. ఇంతకీ అమ్మ ఎప్పుడు వస్తుంది అన్నయ్య? ఇవాళ శనివారం కదా నాన్న. రేపు మధ్యాహ్నం 1:30కి ఈటీవీ పెట్టండి. మరి అప్పటి వరకు ఏం చేస్తుంది అన్నయ్య? చెన్నైలో చేతబడి చేస్తా ఉంటది. ఎవరి మీద? ఖుష్బు గారి మీద. ఎందుకు? ఈవిడొచ్చాక కదా ఆవిడ సీడిపోయింది. ఆలస్యం చేయకుండా మీరిద్దరు పెళ్లి చేసుకుంటారా? అన్నయ్య ఇంకో విషయం దాచామన్నయ్య. ఏంట్రా? మేమిద్దరం వేరే అమ్మాయిని ప్రేమించామన్నయ్య. చిన్నప్పుడు ఆకలిస్తే ఎవరిని అడిగావురా? నిన్ను. దాహం వేస్తే నిన్ను. మరి ఇప్పుడు ఎవరిని అడిగి ప్రేమించావురా? దాన్ని అడిగాను. ఓకే అంది. జానకి ఏమండి ఒక్క నిమిషం ఆలోచించి ఆ సూట్ కేసు తీసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోతాను. దూరంగా ఉండరాను. అయిపోయింది. అమ్మాయిలు మన స్థాయికి తగ్గట్టుంటారా? ఆలోచన చేయకుండా పిలిపించు. హలో గర్ల్స్ కమ్ ఆన్. రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి. కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి. తమ్ముడు ఇలాంటి మర్దలు మల్టీప్లెక్స్ షాపింగ్ కాంప్లెక్స్ మరి సులభ్ కాంప్లెక్స్. పిఠాపురం మహారాణి మైసూరు మహారాణిని చేద్దామంటే మరి సిగ్నల్ దగ్గర బోర్లు అమ్ముకున్న వాళ్ళు తీసుకొస్తారా? ఇలా దొరికారనే మాకు. సరే అయిపోయింది. మెల్ల తాళి కట్టండి. ఈ రోజు నుంచి ఈ పెదరాయుడు ఇంట్లో ఉండాలంటే మీరు నన్ను ఫాలో అవ్వాలి. ఇన్స్టాగ్రామ్ ఐడి నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను. అంత క్లోజ్ కొడతాను నిన్ను. ఉదయం 5 గంటలకు లేవాలి. 6 గంటలకు మడి కట్టుకొని టిఫిన్ చేయాలి. ఎందుకంటే మీరు మడి కట్టుకోకపోతే ఆ వెంట్రుకలు టిఫిన్ లో పడతాయి. ఏం పడవన్నయ్య? ఏ ఆల్రెడీ సగం పోయా, ఇంకేం పడతాయి? నా ఇంట్లో ఆడవాళ్ళు తలదించుకొని బతకాలి. మీరు తలెత్తాల్సింది 2 ప్లేసులు. ఒకటి వంటగదిలో, ఒకటి మీ ముగ్గురు దగ్గర. వెళ్ళి కాపురాలు చేసుకోండి. ఏవండి ఏంటి? నాకు మల్లెపూలు కావాలి. ఒక్క నిమిషం అన్నయ్యని అడుగుతాను డబ్బులు. అన్నయ్యనా? నీకు భయం కదా? నాకు చాలా భయం. ఎలా అడగాలో అర్థం కావట్లేదు. నోటితో అడగాలి. నేను అడుగుస్తాను చూడాలి. బావగారు ఏంటి? 20 రూపాయలు ఇస్తారా? ఎందుకు? మల్లెపూలు కొనుక్కుంటాం. లేవు. లేవా? జేబులో ఉంటే చూడు.
ఏంటి బావగారు ఎదురించి మాట్లాడుతున్నావు? 20 రూపాయలు లేవంటే లేవంతే. నేను ఏమైనా ఆస్తి అడుగుతున్నా? 20 రూపాయలు కదా అడిగింది, ఇస్తే మీదది. నన్నెందుకు కొట్టారండి? పిచ్చి పట్టిందా? క్షమించండి, ఏదో తెలియక అడిగింది మల్లెపూలు. అరే నేను అడిగింది 20 రూపాయలు, ఆస్తి కాదు. ఏం చేస్తా నీకు నానే గురించి? ఉంటావా బయటికి పోతావు? బయటికి తమ్ముడు ఈ ఒక్కసారికి దాన్ని క్షమించి. ఏవండి నాకు హల్వా తినాలని ఉందండి. నా దగ్గర పైసలు లేవే. మీ అన్నయ్యని అడగండి. నాకు భయం, మా అన్నయ్యని అడగాలి. నువ్వే లడకపో. ఉండండి. అది నా జోబులో చేతులు పెట్టి డబ్బులు తీసిందిరా నీ పిల్ల. నీ జేబులో చేతులు పెట్టిందా? ఏవే మా అన్నయ్య జేబులో చేతులు పెట్టి డబ్బులు తీస్తావా? మర్యాదగా అన్నయ్య కాలు పట్టుకో. హల్వా కొనిలేని మొగడు ఏం మొగడు? 20 రూపాయలుగా తీసుకున్నా. 20 రూపాయలు తీసుకోండా. నీ మొగుడు సంపాదించాడా? కాలు పడి సమాపం చెప్ప. క్షమించమని అడుగు. సారీ బావగారు. ఏమండి వదిలేయండి, క్షమించండి. చిన్న పిల్లలు. నేను పట్నం వెళ్తున్నాను, మళ్ళీ వస్తా. ఏవే టీవీ పెట్టుకుందామా మనం? అందరికీ నమస్కారం. మీరు చూస్తుంది టీవీ టెంకాయ్. నా పేరు వంకాయ్. బ్రేకింగ్ న్యూస్, ఇప్పుడే అందిన తాజా వార్త. ప్రపంచాన్నే వణికిస్తున్న ప్రళయం. ఆ ప్రళయం ఏంటో తెలుసా? ఈ రోజు రాత్రి 12 గంటలకి మనం అందరం చనిపోబోతున్నాం. శాస్త్రవేత్తలు బల్ల గుద్ది మరి చెప్తున్నారు, 12 గంటల తర్వాత ఒక్క పురుగు కూడా బతకదు. కాబట్టి మీ కోరికలు ఏమున్నా ఈ 12 గంటల లోపు తీర్చుకోండి. మీరు చూస్తుంది టీవీ టెంకాయ్. నా పేరు వంకాయ్. కుదిరితే తినండి మునక్కాయ్. బాయ్ బాయ్. నాకే కోరికలు తినలేదు, వాడి మీద పక్క తీర్చుకుంటా నేను. నేను వెళ్ళరా? కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు తీసుకురా. కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు తీసుకురా. ఒక్క నిమిషం. ఇగో కడుక్కో, కడుక్కో, అందులోనే కడుక్కో. కడుక్కోరా. రేయ్ నీ పిల్లం ఏంట్రా నా మీద ఎదిరించి మాట్లాడుతుంది? నాకు కళ్ళున్నాయి అన్నయ్య, కనిపిస్తాయి. అంటే బావగారు కాలు కడుక్కోవడానికి నీళ్ళు అడిగితే ఇవ్వదా? అది నీ పిల్లం కాదు, నా పిల్లం. అప్పుడే నీ పిల్లం నా పిల్లం అంతవరకు వచ్చిందారా? ఇగో సూట్ కేసు కింద తీసుకో. ఏమండి రాజానికి అప్పుడే పిల్లం వెనకేసుకొని వస్తున్నా. బుల్లిరాయుడు నీ పిల్లని అదుపులో ఉంచుకో. నీ పిల్లని అదుపులో ఉంచుకో. ఏంట్రా వద్దుని ఎదిరించి మాట్లాడుతున్నా? ఎదిరించా మాట్లాడతా. దీనికోసం ఎక్స్క్యూజ్ మీ. ఏంటండి ఇది? వెళ్ళిపోదామా? వెళ్ళిపోదాం, కానీ ఇంకొక తమ్ముడు ఉన్నాడు కదా. నువ్వు నా రక్తం పంచుకొని పుట్టుకున్నా నా బుద్ధులు రాలేదరా. తమ్ముడు ముఖం చూస్తే కొంచెం అసహ్యం పడుతుంది కానీ అమ్మా చిన్న కోడలు అన్నం పెట్టమ్మా. ఏంటే కుక్క పెట్టినట్టు పెట్టు. కుక్కకు పెట్టినట్టు కాదు, నువ్వు కుక్కనే పెట్టా. నీ పిల్లం కంచనిస్తున్నప్పుడు సౌండ్ వచ్చింది. సౌండ్ రాకపోతే అయినా నా పిల్ల నీకు పెట్టుడేందిరా? నాకు అర్థం కాదు. నీ పిల్ల నోర్మోయ్, నీకు పిల్లం ఉన్నాయి కదా, నీ పిల్లంతో పెట్టించుకో. అది నాకు పెట్టనందుకు వచ్చింది. ఇంకొక తోటికి అన్నం పెట్టావు అనుకో, అని నిన్ను ఇద్దరు కలిపి నువ్వుకెత్తా. మైట్ టైం. పదజానికి వెళ్ళిపోదు. వద్దండి, ఎక్కడికి వెళ్తామండి? ఇది మన తమ్ముళ్ళు కన్నందుకు చంపాలి. ఏమండి మనం ఎక్కడికి వెళ్ళేది లేదు, ఇక్కడే ఉంటున్నాం. ఇది మన ఆస్తి. కూర్చోండి. జానకి ఏంటండి? మనసు బాధగా ఉంది, వెళ్ళి చుట్ట తీసుకురా. ఈ టైంలో చుట్ట ఏంటండి? ఆడు నా మాట వెనక కట్టుకుని పెళ్ళాలని నువ్వెనక. నువ్వెందుకే బాధ? మొగుడు చెప్తున్నా, వెళ్ళి చుట్ట తీసుకురా. నీ చెయ్యి లేచేలోపు నా చెయ్యి లేచుద్ది. నువ్వు ఆగు. వెళ్ళిపోయి ఇక్కడ నుంచి. ఇది నా ఇల్లు, నేనుంటా. గెట్ అవుట్. తీసుకుపోవా సూట్ కేసు ఎన్నిసార్లు తీసుకెళ్తాం? ఓకే మసులుతున్నా. అయ్యా ఎక్కడి నుంచి? నేను మళ్ళీ వచ్చిన. ఏంటి 12 అవుతుంది, ప్రళయం ప్రళయం అన్నారు, ఎవరు చావలేదనుకుంటున్నారా? ఏం లేదండి, మా టీవీ ఛానల్ అందరం కలిసి మీ అందరినీ ప్రాంక్ చేసాం. మీరందరూ ఫూల్స్ అయ్యారు. మీరు చూస్తుంది టీవీ టెంకాయ్. నా పేరు వంకాయ్. ఇప్పుడు తినండి మునక్కాయ్. బాయ్ బాయ్. నిజంగా అన్నయ్య చాలా గ్రేట్. అన్న లేకపోతే మనం బతికే వాళ్ళం కాదు. అన్నయ్య నీకు కావాలంటే కొత్త పంచ కొనిస్తాం అన్నయ్య. అన్నయ్య వెళ్ళిపోకండి, లేకపోతే బతకలేమన్నయ్య. బావగారు ఏమండి, ఈ జన్మకి నాకు మీరు మొగుడండి. ఈ జన్మకు మొగుడంటే కింద జన్మలో వేరే వాడు ఉన్నాడా? ఈ రోజు నుంచి మీకు కండిషన్లు లేవు, మీకు నచ్చినట్టు మీరు బతకండి. ఏమే ఆ పంచి పట్టుకుని వెనకాల వచ్చి
కళ్ళు చూస్తే అమ్మా కిక్కెక్కుతోందే జన్మ అమ్మ అమ్మ అమ్మ. ఖుష్బు గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? బుల్లెట్ భాస్కర్ గారు పెద్దరాయుడు సినిమా నుంచి ఆ క్యారెక్టర్ మాత్రం తీసుకుని మీరు క్రియేట్ చేశారు. అందరూ చాలా బాగా చేశారు. ఎవ్రీథింగ్ వాస్ బ్యూటిఫుల్. కృష్ణ భగవాన్ గారు, బుల్లెట్ భాస్కర్ గారు పంచుల కన్నా పంచులు లాక్కోవడం ఒకటి చాలా బాగుంది. దొన్నపోతుని తోడేళ్ళు లాగేస్తే అలా లాగారు, బాగుంది. మరి స్కోర్స్ విషయం ఖుష్బు గారు. బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్ 17 out of 20.